గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనం ఎప్పుడుదా క్లాసుల్లో జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఏంటి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత డీలరు మంత్లీ ఏమేమి రిటర్న్స్ ఫైల్ చేయాలి, జిఎస్టీఆర్ 1 సేల్స్, జిఎస్టీఆర్ 2A 2B పర్చేజెస్ వెరిఫికేషను, జిఎస్టీఆర్ 3B ఈ మంత్లీ ఏ కంప్లైంట్స్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి తెలుసుకున్నాము. నెక్స్ట్ కాంపోజిషన్ స్కీమ్ అంటే ఏంటి, కాంపోజిషన్ డీలర్స్ రిటర్న్స్ ఏంటి, అవి ఎలా ఫైల్ చేయాలి. సో నార్మల్ డీలర్ అంటే ఎవరు, నార్మల్ డీలర్ ఫైల్ చేయాల్సిన రిటర్న్స్, కాంపోజిట్ డీలర్ ఎవరు, అండ్ రిజిస్ట్రేషన్ అండ్ చేయాల్సిన ఫైల్స్ రిటర్న్స్. నెక్స్ట్ నిన్న క్లాస్లో డిస్కస్డ్ అబౌట్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. డిస్కస్ అబౌట్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఇంతవరకు డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఇంతవరకు డౌట్స్ చెప్పండి నాకు. ఉమా, సతీష్, మీకు డౌట్స్ ఉన్నాయి ఇంతవరకు చెప్పండి. లేదు సార్. అదే నేను క్లాస్ లింక్ వచ్చిందా నీకు? రాలేదు సార్. అంతే ఉన్నా. రివర్స్ ఛార్జ్ మెకానిజం కదా నీకు కావాలని క్లాస్? అవును సార్, అవును సార్. ఇదిగో మెయిల్ ఐడి ఇదే అనేది. అవును సార్, అది నిన్న మీకు టెక్స్ట్ కూడా చేసాను కదా సార్. ఇదే మెయిల్ నేను పెట్టాను ఆల్రెడీ సతీష్. సార్ రాలేదు సార్. నీ మెయిల్ ఓపెన్ ఓపెన్ అయితే ఓకే సార్. ఉమా నీకు వచ్చింది అది కాంపోజిషన్ స్కీమ్ మెయిల్ లింక్? నీకు రాకపోవటం ఏంది? పెట్టా కర్ణస్ అది పెట్టా. ఉమా పెట్టా చూడమ్మా నీకు కూడా.
నీ మెయిల్ అయితే ఓపెన్ లాగిన్ అయితే ఓపెన్ అవుతా లింక్. ఓకే, ఇప్పుడు దాని క్లాసులో మీకు డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే మన జిఎస్టీ వెబ్సైట్లో ఉన్న ఆప్షన్ చూద్దాం. ఇప్పుడు క్లాస్ ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి ఒకసారి మీరు. ఏం లేదా మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. జిఎస్టీ వెబ్సైట్లో ఏమేమి ఆప్షన్స్ చూద్దాం. రిఫండ్ ఎలా ఫైల్ చేయాలి, అప్పీల్ ఎలా ఫైల్ చేయాలి, నోటీసులు ఎక్కడ చూసుకోవాలి, నెక్స్ట్ వాట్ వి కాల్ రిజిస్ట్రేషన్ చేంజెస్ ఉంటే రిజిస్ట్రేషన్ ఎలా మార్చుకోవాలి, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అంటే ఏంది, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే ఏదైతే జిఎస్టీ వెబ్సైట్లో ఉన్న లాగిన్ అయ్యాక పోర్టల్లో ఉండే ఆప్షన్స్ ఏమి ఉంటాయో అవన్నీ వీళ్ళు డిస్కస్. ఇంతవరకు మీకు వచ్చిన అయిపోయిన క్లాస్ డౌట్స్ ఉంటే మీరు చెప్పండి ఈ లోపు. సో మనం జిఎస్టీ వెబ్సైట్లో లాగిన్ అవుదాము. అమ్మాయి అయిపోయింది. ఓకే, వెబ్సైట్ లాగిన్ అవుదాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి.
మీ అందరు నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? సో మన జిఎస్టీ వెబ్సైట్ లాగిన్ అయ్యాక మనకి ఈ విధంగా కనపడుద్ది. జిఎస్టీ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేశారు చూడండి ఇక్కడ. ఏమేమి రిటర్న్స్ పెండింగ్ ఉన్నాయి, ఏమేమి రిటర్న్స్ పెండింగ్ ఉన్నాయి, ఇలాగా మన జిఎస్టీ వెబ్సైట్ లాగిన్ అయ్యాక మనకు అన్ని కనిపిస్తాయి. నెక్స్ట్ మనం ఉన్నప్పుడు వేరే ఆప్షన్ చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ క్లికింగ్ ఆన్ డాష్బోర్డ్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ డాష్బోర్డ్. ఓకే. సో మీరు చూడాల్సిందే ఇక్కడ ఈ రెండు ఇంపార్టెంట్. 1, 3, 5 సంబంధం లేదు మనకి, ఓన్లీ ఈ రెండు. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఈ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అంటే మనం ఏదైతే పర్చేజ్ చేస్తామో వాటి మీద ఏదైతే ఇన్పుట్ క్రెడిట్ వచ్చిందో అవన్నీ కూడా 2Bలో ఆటోమేటిక్ రిపోర్ట్ అయితే రిఫ్లెక్ట్ అవుతాయి. 2B నుంచి 3Bకి జంప్ వస్తాయి. 2B నుంచి 3Bకి లోడ్ అవుతాయి. 3Bలో లోడ్ అయినా ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయో అవి సేల్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. సేల్స్ మన అవుట్పుట్ లైబిలిటీ కన్నా ఎక్కువ ఉంటాయి. అవర్ ఇన్పుట్ లైబిలిటీ ఈజ్ మోర్ దాన్ అవుట్పుట్ లైబిలిటీ. ఇన్పుట్ లైబిలిటీ ఈజ్ మోర్ దాన్ అవుట్పుట్ లైబిలిటీ. అవుట్పుట్ లైబిలిటీ కన్నా ఎక్కువ ఉంటే ఆ ఎక్సెస్ బ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, మనం ఏమైనా గవర్నమెంట్ క్యాష్ లో జిఎస్టీ కడదాం అనుకుంటున్నాం, లైక్ ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీ కానీ ఏమన్నా జిఎస్టీ గవర్నమెంట్ కట్టాలంటే మనం ఫస్ట్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ లో అమౌంట్ లోడ్ చేసుకొని మన పర్సనల్ కంపెనీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ లో ఆ అమౌంట్ లోడ్ చేసుకుంటే అక్కడ ఆ బ్యాలెన్స్ రిఫ్లెక్ట్ అయింది. సో ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్స్ ఈ రెండింటిని మళ్ళీ మనం ఇక్కడ సర్వీసెస్ లెడ్జర్స్ లో ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ మనకి ఏ పీరియడ్ నుంచి కావాలంటే ఆ పీరియడ్కి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, క్రెడిట్ లెడ్జర్ కావాలంటే ఓపెన్ అవుతాయి. చూడండి వీళ్ళకి క్రెడిట్ లెడ్జర్ ఫస్ట్ ఐటీసీ 209 రూపాయలు, ఓపెనింగ్ బ్యాలెన్స్ 1772 ఉంది. సిజిఎస్టీ ఈ మంత్ లో జూలై మంత్ది ట్యాక్స్ లో 209 ఐజిఎస్టీ వచ్చింది. మొత్తం అమౌంట్ కూడా జూలై మంత్ ఫైల్ చేసేటప్పుడు వాడేసుకున్నారు. 209 ఐజిఎస్టీ వాడుకున్నారు, 1772 సిజిఎస్టీ వాడుకున్నారు, మొత్తం అమౌంట్ 0 అయిపోయింది. సో ఇది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. సో ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అంటే మనం ఏమేమి పర్చేజ్ చేస్తాము వాటి మీద కరెస్పాండింగ్ ఇన్పుట్లు సిజిఎస్టీ అమౌంట్ ఎంత, ఎస్జిఎస్టీ అమౌంట్ ఎంత, ఐజిఎస్టీ ఎంత అమౌంట్ అంత ఒక అమౌంట్లన్నీ ఒక లెడ్జర్ లో కనబడే ఫిగర్స్ నే ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. సో మనం జిఎస్టీ కట్టడం కోసం కానీ దీనికోసం ఏమన్నా క్యాష్ లోడ్ చేస్తే అవన్నీ కూడా ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో కనిపిస్తాయి. సో వీళ్ళు జిఎస్టీ కట్టడం కోసం 5,930 లోడ్ చేశారు ఐజిఎస్టీ అమౌంట్. ఆ అమౌంట్ని పే చేసేసారు. ఓకేనా? ఈ విధంగా జిఎస్టీలో 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఒకసారి ఆ డౌట్స్ ఉంటే దీనిలో చెప్పండి నాకు.
సార్ క్రెడిట్ లెడ్జర్ ఒకసారి చెప్పరా సార్? సార్ మ్యూట్ లో ఉంది సార్, మీ వాయిస్ వినిపించండి. సతీష్ ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తా సతీష్ నీకు? సతీష్ నా స్క్రీన్ కనిపిస్తుందా నీకు? సతీష్ కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది సార్. సో ఇప్పుడు నీకు మనకి ఈ మంత్ 2B లో ఉన్న క్రెడిట్ ఎంత? 208 రూపీస్ కదా. అవును సార్. సో ఈ అమౌంట్ ఏదైతే ఇన్పుట్ క్రెడిట్ ఉందో అది లెడ్జర్కి వెళ్ళిపోయింది. ఓకే. సర్వీసెస్, లెడ్జర్స్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. సో 209 రూపీస్ క్రెడిట్ లెడ్జర్లోకి వచ్చేసింది ఫస్ట్. ఓకే. ఇదేమో లాస్ట్ మంత్ క్లోజింగ్ బ్యాలెన్స్ 1772. ఈ 209 ఇప్పుడు యాడ్ అయింది. ఓకే. ఈ రెండింటిని ఈ మంత్ ఫైలింగ్ అప్పుడు వాడుకున్నారు. ఓకే సార్. అలాగా మనకి ఎక్సెస్ బ్యాలెన్స్ ఉన్నా కానీ లెడ్జర్ బ్యాలెన్స్ అన్ని కూడా ఈ లెడ్జర్ లో వచ్చేస్తాయి. అంటే టోటల్ ఇన్పుట్ క్రెడిట్స్ ఎంత వస్తున్నాయి ఈచ్ మంత్ లో, ఎంత వాడుకున్నాము, ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది. ఓకే సార్. ఓకే. అంటే ఇప్పుడు ట్యాక్స్ లయబిలిటీ లెడ్జర్ బ్యాలెన్స్ కన్నా ఎక్కువ ఉంటే క్యాష్ లెడ్జర్ లో మనం క్యాష్ యాడ్ చేసుకుని పే చేస్తాం సార్. కరెక్ట్. ట్యాక్స్ లయబిలిటీ లెడ్జర్ బ్యాలెన్స్ కన్నా ఎక్కువ ఉంటే విల్ యాడ్ క్యాష్. దట్ క్యాష్ విల్ బి యాడెడ్ టు క్యాష్ లెడ్జర్. ఓకే సార్. అప్పుడు మనం పేమెంట్ వెళ్ళినప్పుడు క్యాష్ లెడ్జర్ లో అమౌంట్, క్రెడిట్ లెడ్జర్ లో అమౌంట్ అలా డైరెక్ట్ అవుతాయి సార్ అవి. అంతే, రెండు డిడక్ట్ అయిపోతాయి.
ఓకే సార్. ఓకే. సో ఆ 2 లెడ్జర్సే క్యాష్ లెడ్జర్ అండ్ క్రెడిట్ లెడ్జర్స్. మనకి డౌట్స్ ఉన్నాయా క్యాష్ లెడ్జర్ అండ్ క్రెడిట్ లెడ్జర్లో? ఓకే. సో దోస్ ఆర్ 2 లెడ్జర్స్. సో మనం ఎవరైనా లెడ్జర్ డేటా అడిగినా కానీ ఏమన్నా లెడ్జర్లో లాగిన్ అయ్యి ఏ పీరియడ్ కావాలో చూసుకోవటం, ఆ పీరియడ్ సెలెక్ట్ చేసుకోవటం, అవన్నీ తీసేయడం. ఎవ్రీ మంత్ చూసుకునే పని లేకుండా. నెక్స్ట్ సో మనం ఇంకో ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్ అప్లై చేసాము, జిఎస్టీ రిజిస్ట్రేషన్ అప్లై చేసాము, తర్వాత కంపెనీ అడ్రస్ మారింది, లేదా కంపెనీ హెచ్ఎస్ఎన్ గూడ్స్ మనం అంతకుముందు ఒక టైప్ ఆఫ్ గూడ్స్ మనం బిజినెస్ చేద్దాం అనుకున్నాం, తర్వాత బిజినెస్ యొక్క దీన్ని మార్చేసాము, వేరే దానిలోకి మూవ్ ఇన్ అయ్యాము. అలాగా మనం ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో, మనం ఏదైతే రిజిస్ట్రేషన్ తీసుకున్నామో ఆ రిజిస్ట్రేషన్ లో మోడిఫై చేయాలంటే, ఆ రిజిస్ట్రేషన్ లో మోడిఫికేషన్ చేయాలంటే ఇక్కడ డాష్ సర్వీసెస్ రిజిస్ట్రేషన్ ఉంది. ఇక్కడ అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. మీకు అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 2 టైప్స్ ఉంటాయి. అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కోర్ ఫీల్డ్స్, అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నాన్ కోర్ ఫీల్డ్స్. అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కోర్ ఫీల్డ్స్, అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నాన్ కోర్ ఫీల్డ్స్. అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కోర్ ఫీల్డ్స్ అంటే విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కోర్ ఫీల్డ్స్ అంటే విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇవి 5 ఏంటి? కంపెనీ నేము, కంపెనీ ట్రేడ్ నేము, కాన్స్టిట్యూషన్ అంటే కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అయినా పబ్లిక్ కంపెనీ మారినా, పార్ట్నర్షిప్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ కన్వర్ట్ అయినా, వాళ్ళ యొక్క పాన్ నెంబర్ అని మారినా, కంపెనీ పేరు మారినా, ప్రమోటర్స్ మారినా, ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ మనం ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నామో, ఆ బిజినెస్ అడ్రస్ మారినా, మనం కొత్త బిజినెస్ ఏమైనా వేరే బ్రాంచ్ ఏర్పాటు చేసిన, వేరే బ్రాంచెస్ ఏమైనా కొత్తగా యాడ్ చేసిన, ఈ డీటెయిల్స్ అన్ని ఏది మార్చాలన్నా అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కోర్ ఫీల్డ్స్ అప్లికేషన్ మనం ఫైల్ చేయాలి. కోర్ ఫీల్డ్స్ యొక్క అప్లికేషన్ ఫైల్ చేయాలి. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కోర్ ఫీల్డ్స్ కి నాన్ కోర్ ఫీల్డ్స్ కి, కోర్ ఫీల్డ్స్ అప్లికేషన్ మనం ఫైల్ చేస్తే దాన్ని డిపార్ట్మెంట్ పర్సన్ కంపల్సరిగా మాన్యువల్ గా దాన్ని అప్రూవ్ చేయాలి. కోర్ ఫీల్డ్స్ అయితే. సో కోర్ ఫీల్డ్స్ అంటే విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, విచ్ నీడ్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్. ఓకే. కోర్ ఫీల్డ్స్ డౌట్స్ ఉన్నాయా? అప్లికేషన్ అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కోర్ ఫీల్డ్స్. సో అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కోర్ ఫీల్డ్స్ ఈ 5, ఈ 4 బిజినెస్ డీటెయిల్స్, ప్రమోటర్స్ డీటెయిల్స్, ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఈ 4 అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కోర్ ఫీల్డ్స్. ఈ 4 డౌట్స్ ఉంటే చెప్పండి ఒకసారి. అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అంటే గోడౌనా సార్? ఏంటి సతీష్? అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అని ఆప్షన్ ఉంది కదా సార్, అందులో అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అంటే గోడౌన్ డీటెయిల్స్ సార్? గోడౌన్ కానీ, వేరే బ్రాంచ్ కానీ, ఇంకో ఆఫీస్ కానీ. అంటే ఇప్పుడు వేరే బ్రాంచ్ ఉన్నా కూడా అదే బ్రాంచ్ కి జిఎస్టీ తో బిజినెస్ చేయొచ్చా సార్ మనం? విత్ ఇన్ ద స్టేట్ అయితే ఎన్నేం చేయొచ్చు బ్రాంచ్లు. ఓకే. స్టేట్ మారితే సపరేట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కావాలి. ఓకే సార్. సో ఈ కోర్ ఫీల్డ్స్ అయితే మన మెయిన్ గుర్తు ఏంటంటే ద గవర్నమెంట్ హ్యాస్ టు మాన్యువల్లీ అప్రూవ్ ఇట్. వాళ్ళు కంపల్సరీ అప్రూవ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ లో
అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ నాన్ కోర్ ఫీల్డ్స్ అంటే బ్యాంక్ అకౌంట్ కానీ చూడండి ఇవి ఆటోమేటిక్ గ్రే అయిపోయినట్టున్నాయి. వీటిలో కూడా కొత్త వాళ్ళని యాడ్ చేయలేము. వీళ్ళని ఉన్న డైరెక్టర్స్కి మొబైల్ నెంబర్ చేంజ్ అయితే మొబైల్ నెంబరు, వాళ్ళ మెయిల్ ఐడి, అడ్రస్లు చూడండి ఇక్కడ ఓన్లీ ఎడిటే ఉంది. ఈ ప్రమోటర్స్కి డీటెయిల్స్ మారితే ఇక్కడ మనం ఎడిట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఆథరైజ్ సిగ్నేచర్ మారినా, ఆథరైజ్ రిప్రజెంటేటివ్ మారినా, ఈ ప్రిన్సిపల్ ప్లేయర్ రాదు. ఇది ఎడిటర్, ఎందుకంటే ఇది కోర్ ఫీల్డ్. అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కూడా రాదు, ఇది కోర్ ఫీల్డ్. బట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ఇప్పుడు అంతకుముందు చేస్తున్న గూడ్స్ ఏమి ఉన్నాయి వాటిని మనం మారుస్తున్నాం, లేదా కొత్తవి యాడ్ చేస్తున్నాం. అంతకుముందు మనం ల్యాప్టాప్స్లో డీల్ చేసేవాళ్ళం, ఇప్పుడు మొబైల్స్ కూడా యాడ్ చేస్తున్నాం. అలాగే కొత్తది యాడ్ చేసిన అందులో ఓన్లీ ల్యాప్టాప్స్, ఇప్పుడు ప్రింటర్స్ అవి కూడా పెడుతున్నాము. అలా కొత్త గూడ్స్ అని యాడ్ చేసిన, కొత్త సర్వీసెస్ అని యాడ్ చేసిన. సో ఈ మొబైల్ డైరెక్టర్స్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి మార్చాలన్నా, ఆథరైజ్ సిగ్నేచర్ అని మార్చాలన్నా, గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ఏదైతే గూడ్స్ డీల్ చేస్తున్నాం గూడ్స్ మార్చాలన్నా, బ్యాంక్ అకౌంట్స్ మన బ్యాంక్ అకౌంట్ కొత్త బ్యాంక్ అకౌంట్ ఉన్నా అవన్నీ మార్చాలన్నా, ఇవన్నీ కూడా నాన్ కోర్ ఫీల్డ్స్. నాన్ కోర్ ఫీల్డ్స్ చేంజ్ చేయడం అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆటోమేటిక్గా అప్రూవ్ అయిపోయింది, నువ్వు ఎక్టివ్ పని చేయాల్సిన పని లేదు. దీస్ అప్లికేషన్స్ విల్ బి అప్రూవ్డ్ ఆటోమేటికల్లీ. నాన్ కోర్ ఫీల్డ్స్ అయితే. కోర్ ఫీల్డ్స్ అయితే కంపల్సరీగా డిపార్ట్మెంట్ అప్రూవ్ చేయాలి. ఓకే, ఈ రెండిట్లో డౌట్స్ ఉన్నాయా? అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నాన్ కోర్ ఫీల్డ్స్, కోర్ ఫీల్డ్స్. అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నాన్ కోర్ ఫీల్డ్స్, కోర్ ఫీల్డ్స్. ఇందా చెప్పిందేమో ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఈ రెండిట్లో డౌట్స్ ఉంది చెప్పండి. అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కోర్ ఫీల్డ్స్, నాన్ కోర్ ఫీల్డ్స్. మాన్యువల్ అప్రూవ్ అంటే ఫిజికల్ వెరిఫికేషన్ ఏమైనా ఉంటుందా సార్ అడ్రస్ చేంజ్ చేసినప్పుడు? ఫిజికల్ వెరిఫికేషన్ అనేది తక్కువ. ఓన్లీ వాళ్ళు మన ఇచ్చిన డాక్యుమెంట్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేస్తారు. రెంటల్ అగ్రిమెంట్, కొత్త ప్లేస్ పెట్టు, కొత్త గోడౌన్, దాని రెంటల్ అగ్రిమెంట్ ఎలా ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉన్న పేరు, అడ్రస్ రెంటల్ అగ్రిమెంట్ తో మ్యాచ్ అవుతున్నాయా లేదా. అంటే ఆల్మోస్ట్ ఇంకా న్యూ రిజిస్ట్రేషన్ అయిపోయి సార్ ఇంకా ఓకే. డైరెక్టర్ చేంజ్ చేసినా కూడా అందులోనే చేంజ్ చేయాలి సార్ ఇంకా కోర్ ఫీల్డ్ లోనే? డైరెక్టర్ చేంజ్ చేసిన కోర్ ఫీల్డ్. ఇప్పుడు ఒకవేళ ప్రొపరేటర్షిప్ ఫార్మ్ అనుకోండి సార్, అది దాని తర్వాత అదే పార్ట్నర్షిప్ ఫార్మ్ ని ప్రొపరేటర్షిప్ ఫార్మ్ గా మార్చినప్పుడు సార్ అదే బిజినెస్ నీ పాన్ కార్డ్ నెంబర్ మారినా, బిజినెస్ కాన్స్టిట్యూషన్ మారినా ఆటోమేటిక్ చేంజ్ చేయాల్సింది కోర్ ఫీల్డ్. అదే ఆ కోర్ ఫీల్డ్ లో మనం డైరెక్టర్స్ లో ఎవరైతే పార్ట్నర్షిప్ కింద ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది సార్ ఇంకా అంతే. చేసి పాన్ నెంబర్ అదంటే పాన్ నెంబర్, బిజినెస్ నెంబర్, బిజినెస్ కాన్స్టిట్యూషన్ కూడా మార్చాలి. కాన్స్టిట్యూషన్ అంతకుముందు ఏది ఉంది, ఇప్పుడు కొత్తగా ఏమవుతుంది. ఒకసారి 2 పాయింట్లు డౌట్స్ చెప్పండి. అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కోర్ ఫీల్డ్స్, అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ నాన్ కోర్ ఫీల్డ్స్. ఓకే, ఇక నోట్లేదు. నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ ఇది మనం ఆల్రెడీ డిస్కస్ అప్లికేషన్ టు ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ ఇవి, అప్లికేషన్ టు విత్డ్రా ఫ్రమ్ కాంపోజిషన్. మన కాంపోజిషన్ స్కీమ్ క్లాస్ చెప్పినప్పుడు ఆ ఫస్ట్ 2 ఆప్షన్ 2
ఆప్షన్స్ మనం డిస్కస్ చేసాం. అప్లికేషన్ టు ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ లీవ్. కాంపోజిషన్ లీవ్కి వెళ్ళాలనుకున్నారు నార్మల్ స్కీమ్ నుంచి. అప్పుడు ఎలా చేయాలి? ఆల్రెడీ కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నారు, అక్కడ నుంచి విత్ రావాలండి. ఈ రెండు ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. మనం జిఎస్టీ అప్లై చేసాము, తర్వాత సంభవ్ మన బిజినెస్ వర్కౌట్ అవ్వలేదు, అప్పుడు ఏం చేస్తావు? విల్ డూ ద క్యాన్సిలేషన్. ఓకే, సో అలాంటప్పుడు ఇంకా అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లేదా అప్లై చేసాము, మన నెన్నాళ్ళ బిజినెస్ ఆ 20 lakhs దాటట్లేదు, ఆ 20 lakhs లిమిట్ దాటడం లేదు. ఈ 20 lakhs లిమిట్ దాటినప్పుడు మనకు జిఎస్టీతో పని లేదు, దెన్ అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్. లేదు మనం జిఎస్టీ అప్లై చేసాం, తర్వాత మనం ఏదైతే గూడ్స్ అమ్ముదామో ఆ ఎగ్జామ్టెడ్ గూడ్స్ అయినాయి లేదా నిల్ రేటెడ్ అయిపోయినాయి, సో అలాంటప్పుడు మనకి జిఎస్టీ అవసరం లేదు. లేదా మన బిజినెస్ ని వేరే ఛానల్ కంప్లీట్ గా మూవ్ చేసాము, ఇలా ఏదైనా కారణం వల్ల జిఎస్టీ పరిధిలో రాకపోతే అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్ ఇది ఫైల్ చేయటం జస్ట్ సింపుల్. అడ్రస్ సేమ్ యాజ్ అబో, బేసిక్ డీటెయిల్స్. అడ్రస్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండ్, రేపు పొద్దున ఫ్యూచర్లో నిన్ను కలవాలంటే నీ దగ్గర రావాలంటే ఏ అడ్రస్ ఇవ్వాలి. రీజన్ ఫర్ క్యాన్సిలేషన్, ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నా బాబు? చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్, సీజ్ టు లైబిలిటీ పే ట్యాక్స్ పే అవసరం లేదు, డిస్కంటిన్యూస్ ఆఫ్ బిజినెస్, అదర్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్, డెత్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్ లాగా. ఎందుకు బిజినెస్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాము? ఈ డేట్ ఎప్పటి నుంచి క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాము? ఓకేనా? సో ఇది విధంగా మనం అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇది మనం ఇక్కడ ఫైల్ చేయాలి. సార్ మనం క్యాన్సిల్ చేసినప్పుడు క్రెడిట్ లెడ్జర్లో ఏమన్నా ఇన్పుట్ ఉంటాయి సార్? క్రెడిట్ లెజర్ ఇన్పుట్ ఉంటే నువ్వు క్రెడిట్ లెజర్ ఇన్పుట్ రివర్స్ చేయాలి యాక్చువల్గా. లెజర్ ఇన్పుట్ రివర్స్ చేయాలి, లేదా మీకు జిఎస్టీ టర్న్ అనే ఫామ్ ఉండిద్ది, ఓకే. ఫైనల్ రిటర్న్, అది ఫైల్ చేయాలి, అది ఫైల్ చేసి క్యాన్సిల్ చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు మనకి జిఎస్టీ 1 ఏమన్నా పెండింగ్ ఉంటే క్యాన్సిలేషన్ కూడా అవ్వదా సార్? ఫైల్ చేయాలి. జిఎస్టీ 9 కూడా వేయాలి సార్ క్యాన్సిలేషన్ టైంకి? అదే 9 అంటే నీకు ఆ పీరియడ్లో అప్లికబుల్ ఉంటే 9 వేస్తా, లేకపోతే లేదు. ఓకే సార్, ఓకే. అంటే ఇప్పుడు ఇది ఇన్పుట్ రివర్స్ చేయడం అంటే డిపార్ట్మెంట్ రివర్స్ చేసేయాలి సార్? మన కస్టమర్స్ రివర్స్ చేసేయాలి సార్ అది? మన కస్టమర్స్ కాదు, Suppliers మన కి. మనం Suppliers కి. లేదు 3Bలో రివర్స్ చేయాలి. ఓకే సార్, ఓకే. నాకు వద్దని. కస్టమర్స్ కాదు, కస్టమర్స్కి ఎలా చెప్తావు? ఆల్రెడీ కొన్నావు కదా. అదే ఓకే సార్, ఓకే. ఓకే, అది సర్వీసెస్ రిజిస్ట్రేషన్లో ఇవి మన అయిపోయింది మాట్లాడుకుంది. అప్లికేషన్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ కోర్ ఫీల్డ్స్, నాన్ కోర్ ఫీల్డ్స్, విత్డ్రాలు, క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇవి నీకు ఆల్రెడీ మనకు న్యూ రిజిస్ట్రేషన్ తెలుసు. న్యూ రిజిస్ట్రేషన్ అయ్యాక మనకి ఏఆర్ఎన్ నెంబర్ వచ్చి దాంతో మన అప్లికేషన్ ట్రాక్ చేయొచ్చు. మనం రిజిస్ట్రేషన్ ఫైల్ చేశాక డిపార్ట్మెంటల్ అని క్వరీ వచ్చారనుకోండి, ఇది అప్లికేషన్ ఫర్ ఫైలింగ్ క్లారిఫికేషన్. డిపార్ట్మెంట్ వాళ్ళు నువ్వు ఇచ్చిన రెంటల్ అగ్రిమెంట్ సరిగ్గా లేదు, నువ్వు మళ్ళీ కొత్త రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వు, లేదా రెంటల్ అగ్రిమెంట్లో ఓనరే సైన్ చేసిండు నాకు ప్రూఫ్ ఏంది, నువ్వు ఓనర్ది పాన్ కార్డ్ నెంబర్ పంపి, నీ షాప్ ఎక్కడ ఆ షాప్ ఫుడ్ పంపి అనే వాళ్ళు కొంతమంది క్వరీస్ రైజ్ చేస్తారు. ఆ క్వరీస్ రైజ్ చేస్తే అప్లికేషన్ ఫర్ ఫైలింగ్ క్లారిఫికేషన్, అప్లికేషన్ ఫర్ ఫైలింగ్ క్లారిఫికేషన్ ఫైల్ చేయాలి. ఓకే, ఇది రిజిస్ట్రేషన్. నెక్స్ట్ లెడ్జర్స్లో ఆల్రెడీ రెండు ఇంపార్టెంట్ లెడ్జర్స్, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. నెక్స్ట్ రిటర్న్స్ మీకు ఆల్రెడీ తెలుసు. యాన్యువల్ రిటర్న్ ఒకటి ఉంది, యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేద్దాము. యాన్యువల్ రిటర్న్ తర్వాత చూపిస్తాను. తర్వాత రిటర్న్ డాష్ బోర్డు, వ్యూ ఫైల్. ఈ ట్రాన్సాక్షన్ ఫార్మ్స్ అంటే వ్యాట్ నుంచి సర్వీస్ ట్యాక్స్లో ఉన్న వాళ్ళు అంతకుముందు జిఎస్టీ మూవ్ అవడానికి ఫైల్ చేసే ఫార్మ్స్ ఇవి ట్రాన్సాక్షన్ ఫార్మ్స్. ఇవన్నీ ఎప్పుడు అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ పేమెంట్స్. చూడండి, మనం ఏదైతే డిపార్ట్మెంట్కి పేమెంట్ చేస్తామో, డిపార్ట్మెంట్కి జిఎస్టీ పేమెంట్ చేస్తామో అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. మనం చలానా హిస్టరీ, ఇప్పుడుదా మనం ఎంత పేమెంట్ చేసాము ఈచ్ మంత్.
మనకు కావాలంటే సిపిల్. సో ఎవరైనా క్లయింట్ మన చాలా అని చెప్పి ఎంత పే చేసాం సార్, ఇది నాకు లిస్ట్ ఇవ్వండి సార్ అంటే ఇలాగా చలానాల్లోకి వెళ్తాము. కొత్త పేమెంట్ చేయాలి, క్రియేట్ చలానా. ఆల్రెడీ పేమెంట్ చేసి మధ్యలో ఆగిపోయింది, సేవ్ చలానా. ఇది క్రియేట్ చలానా. ఓకే, ఇవి. సో పేమెంట్స్ గురించి మనం మొత్తం హిస్టరీ మొత్తం ఇక్కడ ఉండిద్ది. క్రియేట్ చలానా, సేవ్డ్ చలానా, చలానా హిస్టరీ. సో ఎప్పుడెప్పుడు ఎంత పే చేసాము, ఏ డేట్న పే చేసాము, ఏ రోజు డిపాజిట్ చేసాము, ఎంత క్రియేటెడ్, సిపిన్. ఓకే, ఇంతవరకు నోట్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు క్యాష్ లెడ్జర్ లో డిపాజిట్ చేయకుండా త్రూ బ్యాంక్ కూడా పే చేయొచ్చు సార్ ట్యాక్స్ లయబిలిటీ. నువ్వు బ్యాంకులో పేమెంట్ చేసినట్టు ముందు ఫస్ట్ క్యాష్ లెజర్కి యాడ్ అయ్యింది. క్యాష్ లెడ్జర్ యాడ్ అవుతుంది సార్. బ్యాంక్ నుంచి ఆన్లైన్ లో పేమెంట్ చేస్తున్నావు అంటే క్యాష్ లెజర్కి యాడ్ అయ్యే పోయింది ఓకే సార్, ఓకే. డైరెక్ట్. అంటే ఇప్పుడు అంటే మా అకౌంటెంట్ చలానా క్రియేట్ చేసేస్తే బ్యాంక్ లో పే చేసాము సార్ అది త్రూ చెక్. అవును, నువ్వు చలాన్ క్రియేట్ చేస్తావు, నువ్వు బ్యాంక్ లో పే చేస్తావు. ఎప్పుడైతే నువ్వు బ్యాంక్ లో పే చేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా వచ్చి క్యాష్ లెజర్ యాడ్ అయింది. క్యాష్ లెడ్జర్ యాడ్ అయితే మళ్ళీ మనం తర్వాత పేమెంట్ చేయాలి సార్ అది పోర్టల్లో. పేమెంట్ చేసేటప్పుడు క్యాష్ లెజర్ అంతా అడ్జస్ట్ అయ్యింది. ఓకే సార్, ఓకే. సో క్యాష్ లెజర్ ద్వారా రూట్ అయింది. ఓకే, అది. సో రిజిస్ట్రేషన్, లెడ్జర్స్, రిటర్న్స్, పేమెంట్స్, యూజర్ సర్వీసెస్. ఇక్కడ మీకు మన డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, వ్యూ నోటీసెస్ అండ్ ఆర్డర్స్, వ్యూ నోటీసెస్ అండ్ ఆర్డర్స్. షోకాజ్ నోటీస్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. వీళ్ళకి మధ్యలో కొన్నాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయాలి. రిటర్న్స్ ఫైల్ చేయలేదని క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ మీకు చూడండి క్లియర్ ఒకటి ఏందని మీకు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇష్యూడ్ బై ఇది సిస్టమ్ జనరేటెడ్ ఆర్ తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ అంటే ఆఫీసర్ మాన్యువల్గా ఇచ్చినట్టు, ఆఫీసర్ మాన్యువల్గా ఇచ్చినట్టు. సిస్టమ్ జనరేట్ అంటే ఆటోమేటిక్ సిస్టమ్ జనరేట్ చేయదు నోటీసెస్ని. ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, రిటర్న్స్ ఫైల్ చేయకపోయినా రిటర్న్స్ ఫైల్ చేయని సిస్టమ్ ఆటోమేటిక్గా నోటీస్ ఇష్యూ చేస్తుంది. అవేమో సిస్టమ్ జనరేటెడ్. తెలంగాణ ఉంది, స్టేట్ ఉందంటే ఇక్కడ ఆఫీసర్స్ మాన్యువల్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ నోటీసెస్ ఇష్యూ చేసినట్టు. సో ఇక్కడ మనం నోటీసులు అన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. డౌన్లోడ్ చేస్తాను, ఆర్డర్ డౌన్లోడ్ చేశాను. ఆర్డర్ ఫర్ డ్రాపింగ్ ద ప్రొసీడింగ్స్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్. వీళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయాలని చెప్పేసి క్యాన్సిలేషన్ చేస్తాను నోటీస్ ఇష్యూ చేశారు. మనం ఏం చేసాం, డిపార్ట్మెంట్ రిప్లై ఇచ్చాం, పెండింగ్ రిటర్న్స్ అన్ని ఫైల్ చేసాము, అలా చేయబాకని అన్నాము. దాన్ని ఆటోమేటిక్గా వీళ్ళు దాన్ని ఆ క్యాన్సిలేషన్ చేద్దామన్న ప్రొసీడింగ్స్ని డ్రాప్ చేశారు. దట్ ఈస్ ఆర్డర్. ఇవన్నీ నోటీసులు, షోకాజ్ నోటీస్. షోకాజ్ నోటీస్ ఇలా ఇస్తారు. Whereas on the basis of information which has communicated in the update, your registration liable for cancellation of return furnished by you.
అబ్జర్వేషన్ ఫెయిల్యూర్ టు ఫర్నిష్ ద రిటర్న్స్ ఫర్ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 6 months. 6 months మన కంటిన్యూస్గా జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే 6 months మన కంటిన్యూస్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫైల్ చేయకపోతే మన జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారు. అదే కారణం పెట్టింది చూడండి. Failure to furnish returns for a continuous period of 6 months. Failure to furnish returns for a continuous period of 6 months. ఓకే, సో అవి సో మన నోటీస్లో వచ్చిన ఆర్డర్స్ వచ్చినాయన్నీ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సర్వీసెస్, యూజర్ సర్వీసెస్, వ్యూ నోటీసెస్ అండ్ ఆర్డర్స్. అదేవిధంగా ఇక్కడ వ్యూ అడిషనల్ నోటీసెస్, ఇక్కడ నోటీసెస్ ఆర్డర్స్ ఉందా, పక్కన అడిషనల్ నోటీస్. ఏమైనా నోటీసెస్ ఆర్డర్స్ అని లేకపోతే అవి అడిషనల్ నోటీస్లో ఉంటాయి. కొన్ని వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళ హైరార్కీ ఉండేది, కొన్ని అక్కడ ఇవ్వాలి, కొన్ని ఎక్కడ వాళ్ళని. సో మనం రెండు చెక్ చేసుకుంటూ ఉండాలి. నోటీసెస్ ఆర్డర్స్ ఉన్నాయా, అడిషనల్ నోటీసెస్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా. సర్వీసెస్, యూజర్ సర్వీసెస్, అడిషనల్ నోటీసెస్ అండ్ ఆర్డర్స్. ఓకేనా. నెక్స్ట్ మన సర్టిఫికేట్, మన జిఎస్టీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వ్యూ డౌన్లోడ్ ఆర్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని వీ కెన్ డౌన్లోడ్ హియర్. సర్వీసెస్, యూజర్ సర్వీసెస్, వ్యూ ఆర్ డౌన్లోడ్ సర్టిఫికేట్, వ్యూ ఆర్ డౌన్లోడ్ సర్టిఫికేట్. వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకుంటే సర్టిఫికేట్ వచ్చేసింది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. Services, user services, my saved applications, download, submit. Next, అన్నిటికన్నా ఇంకొన్ని ఇంపార్టెంట్, ఫర్నిచ్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్, ఎల్యూటి. అంటే మనం ఏదైనా గూడ్స్ని వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు, వేరే కంట్రీకి సర్వీసెస్ చేసినప్పుడు మనకు జిఎస్టీ డిపార్ట్మెంట్ ఇచ్చిన రెండు ఆప్షన్లు ఏంటి, ఒకటి విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, ఇంకోటి వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. మనం వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చేసినప్పుడు ఎల్యూటీ కంపల్సరీ. వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చేసినప్పుడు ఎల్యూటీ కంపల్సరీ. ఇది సింపుల్ ఏముండదు. మన ప్రెసిడెంట్కి ఇదండి, టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మనం ఒక అండర్టేకింగ్ ఇస్తాము. ఇలా రేపొద్దున ఏమైనా ఇష్యూ అయినా, ఏదైనా ఇదైనా దానికి నేను రెస్పాన్సిబుల్, దానివల్ల వచ్చే లాస్ ఏమైనా ఉంటే దాన్ని నేను గవర్నమెంట్కి కాంపన్సేట్ చేస్తాను అని చెప్పేసి గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చేద్దాం అనుకుంటే దే హ్యావ్ టు ఫైల్ ఎల్యూటీ, ఫర్నిష్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్. వెరీ సింపుల్. ఇది జస్ట్ ఇవన్నీ టిక్ చేసుకుంటాం, కింద ఉన్న బాక్సులన్నీ ఇవన్నీ. నెక్స్ట్ ఇద్దరు విట్నెస్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ది విట్నెస్, వాళ్ళ అడ్రస్, నేమ్ ఆఫ్ ది విట్నెస్, అడ్రస్, ఆథరైజ్ సిగ్నేచర్, సైన్ అండ్ ఫైల్ విత్ ఈబీసీ, సైన్ అండ్ ఫైల్ విత్ డిఎస్సి, ఏది కావాలంటే అలాగా. చూడండి, మనం వర్క్ చేస్తా ఉన్నాం, క్లయింట్కి ఏమంటనే ఇది వచ్చేసింది.
ఓకేనా? సో ఈ విధంగా మనం ఎల్ఓటి ఫైల్ చేయాలి. డిలీట్ ఆప్షన్ లేదు ఇక్కడ. నేను 16 డిలీట్ ఆప్షన్ ఇవ్వాలి ఇక్కడ. సో ఓకే, ఇంతగా డౌట్స్ ఉన్నాయి మీరు? కోర్ ఫీల్డ్స్ రిజిస్ట్రేషన్, నాన్ కోర్ ఫీల్డ్స్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, మన సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడం, వ్యూ నోటీసెస్, ఆర్డర్స్, వ్యూ నోటీసెస్, అడిషనల్ నోటీసెస్, వ్యూ అడిషనల్ నోటీసెస్ అండ్ ఆర్డర్స్, ఫర్నిష్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్. సర్వీస్ రిజిస్ట్రేషన్, లెడ్జర్స్, రిటర్న్స్, పేమెంట్స్ హిస్టరీ, యూజర్ సర్వీసెస్, వ్యూ నోటీసెస్ అండ్ ఆర్డర్స్, ఫర్నిచ్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్, వ్యూ అడిషనల్ నోటీసెస్ అండ్ ఆర్డర్స్. నెక్స్ట్ రిఫండ్స్. మన జిఎస్టీ దగ్గర నుంచి ఏమైనా రిఫండ్ రావాలి, జిఎస్టీ డిపార్ట్మెంట్ రిఫండ్ రావాలంటే రిఫండ్ అప్లికేషన్ RFD 01 అప్లికేషన్ ఫర్ రిఫండ్, అప్లికేషన్ ఫర్ రిఫండ్. సో మన రిఫండ్ ఎందుకు కావాలంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్సెస్ బ్యాలెన్స్, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఎక్సెస్ బ్యాలెన్స్ ఉందా, refund of ITs and export of goods without payment of tax. So accounts are SAZ, ITT accumulated inverted duty structure, deemed export. ఇలాగా వేరియస్ కారణాలతో దేనివల్ల నీకు రిఫండ్ కావాలో మన క్లియర్ ఇక్కడ చెప్పాలి. చెప్తే యాక్చువల్లీ క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ వచ్చేసింది. క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ వచ్చింది. నువ్వు ఎంత క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. జస్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఏ బ్యాంక్లో డబ్బులు పడాలి ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోవటం. మనం ఏదైనా ఫైల్స్ దాని కరస్పాండింగ్ పర్చేజ్ బిల్స్ కానీ ఉండే సబ్మిట్ చేయడం, సేవ్ చేసి అప్లోడ్ చేయడం. RFD 01 వెరీ సింపుల్. మనం ఎందుకు రిఫండ్ క్లెయిమ్ చేస్తున్నాం అనుకుంటున్నామో క్లియర్ పెట్టడం, ఎంత రిఫండ్ క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటున్నాము, దాని కరస్పాండింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. ఓకే, ఇది సర్వీసెస్ రిఫండ్స్. సో మన స్టేటస్ ఆల్రెడీ సేవ్ చేస్తే సేవ్డ్ అప్లికేషన్స్, ఆల్రెడీ నేను ఫైల్ చేస్తే అప్లికేషన్ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ రిఫండ్స్. సో దాన్ని ఏమైనా ఫైల్ చేస్తే వాటి యొక్క ARN నెంబర్ ఇచ్చి ఆ రిఫండ్ ఎక్కడ దాకా వచ్చింది, ఆఫీసర్ చెక్ చేసిందా, ఆఫీసర్ దాన్ని పెండింగ్ పెట్టిందా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్ ఒకసారి చూడండి, డౌట్స్ అండ్ డౌట్. సో ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్ ఒకసారి చూడండి, డౌట్స్ నా తర్వాత చెప్పండి. ఒక 5 minutes మనం బ్రేక్ తీసుకుందాం.
ఇప్పుడు ఆప్షన్ ఇంకా డౌట్స్ ఉన్నాయా? సతీష్, ఉమా? జిఎస్టి వెబ్సైట్ లో ఉన్న ఆప్షన్స్ లో ఇంకా డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి. ఓకే. సో డాష్ బోర్డు, సర్వీసెస్, రిజిస్ట్రేషన్, లెడ్జర్స్, రిటర్న్స్, పేమెంట్స్, యూజర్ సర్వీసెస్, ఇవి రిఫండ్స్. ఇది కంప్లీట్ ఇది సపరేట్ వెబ్సైట్ ఈవేబుల్ అప్లికేషన్. ఇక్కడ చూడండి, ఒకటి సెర్చ్ ట్యాక్స్ పేర్ అని ఉంటుంది. సెర్చ్ ట్యాక్స్ పేర్లో మీరు ఎవరిదన్నా జిఎస్టీ నెంబర్ ఉన్నా, ఎవరిదన్నా పాన్ కార్డ్ నెంబర్ ఉన్నా, సర్చ్ బై జిఎస్టీ అని, సర్చ్ బై పాన్, ఇలా ఎవరైనా పాన్ నెంబర్ ఇచ్చినా కానీ వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి. వాళ్ళు ఎవరైనా పాన్ నెంబర్ ఇచ్చినా కానీ మనకి కంప్లీట్ డీటెయిల్స్ పాన్ నెంబర్ ఇస్తాం. NCM 5412A. ఆ కరస్పాండింగ్ పాన్ మీద ఏ జిఎస్టీ నెంబర్ ఉంది. మళ్ళీ జిఎస్టీ నెంబర్ క్లిక్ చేస్తే ఆ కంపెనీ పేరేంటి, ఆ కంపెనీ డిస్క్రిప్షన్ ఏంటి, ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఆ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. అలాగా సెర్చ్ ట్యాక్స్ పేరులో మీ దగ్గర పాన్ కార్డ్ నెంబర్ ఉన్నా, జిఎస్టీ నెంబర్ ఉన్నా, ఏదైనా టెంపరీ ఐడియా ఉన్నా, అవన్నీ కూడా మనం ఇక్కడ సెర్చ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ మనం తీసుకోవచ్చు. సర్వీసెస్, రిజిస్ట్రేషన్, లెడ్జర్స్, రిటర్న్స్, పేమెంట్స్, యూజర్ సర్వీసెస్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ యూజర్ సర్వీసెస్లో ఇంకో మనకి ఇంపార్టెంట్ విషయం, సో ఇక్కడ మై అప్లికేషన్లో ఇక్కడ కొన్ని అప్లికేషన్లు ఉంటాయి. అపీల్ టు అప్లైడ్ అథారిటీ, అపీల్ టు అప్లై అంటే మనం ఏమన్నా మనకి ఏదైనా జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, ఏది మన ఎంత ట్యాక్స్ కట్టాలని చెప్పేసి, లేదా ఇంత ఇదే అయిందని చెప్పేసి. అలాంటి కేసులో మనం డిపార్ట్మెంట్ అగైన్స్ట్ యూ కెన్ ఫైల్ అపీల్ టు అప్లైడ్ అథారిటీ. ఇలాగ మన మల్టిపుల్ ఫైనాన్షియల్ ఇయర్స్ నో, ఏ ఆర్డర్ వచ్చింది, ఎన్ఫోర్స్మెంట్ ఆర్డరా, అసెస్మెంట్ డిమాండ్ ఆర్డరా, రిజిస్ట్రేషన్ ఆర్డరా, రిఫండ్ ఆర్డరా, ఏ ఆర్డర్ వస్తే ఆర్డర్ నెంబరు, ఆర్డర్ నెంబరు, అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసేసి వీ కెన్ ఫైల్ అపీల్. అంటే జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో, రిఫండ్ తక్కువ ఇవ్వడం కానీ, డిమాండ్ ఎక్కువ ఇవ్వడం కానీ, ఏదైనా ఆర్డర్ ఇస్తే ఆర్డర్ని మనం ఛాలెంజ్ చేద్దాం అనుకుంటే వీ కెన్ ఫైల్ అపీల్ అనేది ఇక్కడ ఉండిద్ది. సర్వీసెస్ ముందు తీసేస్తాను నేను, మై సేవ్డ్ అప్లికేషన్స్. సర్వీసెస్, యూజర్ సర్వీసెస్, మై అప్లికేషన్ టైప్ లో అపీల్ టు అప్లైడ్ అథారిటీ. నెక్స్ట్ ఇంకోటి ఇది ఇంటిమేషన్ ఆఫ్ వాలంటరీ పేమెంట్, DRC 03. ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ ఏదైనా మంత్లో మన ఇన్ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నాం, మనకు ఎలిజిబిలిటీ లేదు ఇన్పుట్ ట్యాక్స్, బట్ మన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నాము. సో దాని డిపార్ట్మెంట్ ఏం చేసింది, బాబు నీకు సంబంధం లేని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నువ్వు తీసుకున్నావు, నీకు అది ఎలిజిబిలిటీ లేదు, నువ్వు కట్టు అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. అలాగే ఏమైనా కట్టు అని ఆర్డర్ ఇస్తే ఇంటిమేషన్ వాలంటరీ పేమెంట్లోకి వెళ్ళేసి మనం వాలంటరీగా గవర్నమెంట్కి డబ్బులు కట్టాలి. ఇక్కడ ఇంకా న్యూ అప్లికేషన్, ఎందుకు పే చేస్తున్నావు, ఆడిట్లో తెలిసిందా, ఆడిట్లో పట్టుకున్నారా అని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఇచ్చారా, మిస్ మ్యాచ్ అయిందా, 2Aకి 3Bకి 1కి 3Bకి అని మిస్ మ్యాచ్ అయిందా, షోకాజ్ నోటీస్ వచ్చిందా, స్క్రూటినీ జరిగిందా, లేదా వాలంటరీ కట్టినావా, ఇలా డిఫరెంట్ రీజన్స్ తో మనం జిఎస్టీ ఏదైతే GSTR 1 GSTR 3B ఫైల్ చేసి జిఎస్టీ కట్టుతాము. నెక్స్ట్
మనం ఫైల్ చేసిన రిటర్న్స్ లో ఏమైనా తప్పులు జరిగితే డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఏమైనా పట్టుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఏమైనా పట్టుకొని స్క్రూటినైజ్ చేసినా ఆడిట్ చేసినా వెరిఫికేషన్ చేసినా మనం డబ్బులు కట్టమంటే ఆ డబ్బులు అన్నింటినీ కూడా డిఆర్సి 03లో కడతారు. ఆ డబ్బులన్నీ కూడా డిఆర్సి 03లో కడతారు. సో అది మై అప్లికేషన్స్. ఎల్యూటీ ఇక్కడ ఉండిద్ది, లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఇక్కడ ఉండిద్ది. ఇది డిఆర్సి 03, ఇది అప్లైడ్ అథారిటీ. ఇంకోటి అడ్వాన్స్ రూలింగ్, ఇది పెద్ద పెద్ద కంపెనీలో వాడతారు. అడ్వాన్స్ రూలింగ్ అంటే మనకి ఒక ట్రాన్సాక్షన్ మీద క్లారిటీ ఉండదు. అంటే మనం ఏదో గూడ్స్ కొంటున్నాము, లేదా మనం ఏదో సేల్ చేస్తున్నాము, దాని మీద జిఎస్టీ అప్లికబులా లేదా, లేదా మన ట్రాన్సాక్షన్ మీద క్లారిటీ లేకపోతే మనమే గవర్నమెంట్ అడుగుతాం, ఈ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి, ఈ ట్రాన్సాక్షన్ లో నాకు డౌట్ ఉంది, ఈ ట్రాన్సాక్షన్ మీద జిఎస్టీ కలెక్ట్ చేయాలా లేదా, నేను ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నాకు వచ్చింది, నేను ఇన్పుట్ వాడుకోగలనా లేదా, అలా మనకేదైనా ప్రొవిజన్ మీద క్లారిటీ లేకపోతే అప్పుడు అడ్వాన్స్ రూలింగ్ ఫైల్ చేసి గవర్నమెంట్ నే మనం అడుగుతాం బాబు దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని. సో అలాంటివన్నీ అడ్వాన్స్ రూలింగ్ కింద వస్తాయి. సో అవి మై అప్లికేషన్స్, మన ఇంపార్టెంట్ ఉండే అప్లికేషన్స్ అవి. ఇది లొకేట్ జిఎస్టీ ప్రాక్టీషనర్. మీకు ఐడియా ఉంది, ఎవరన్నా జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాం అంటే దే కెన్ లొకేట్ జిఎస్టీ ప్రాక్టీషనర్. మనం కూడా కావాలంటే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇట్లా ఎంత అయిపోయాక జిఎస్టీ ప్రాక్టీషనర్ ఎగ్జామ్ ఉండేది, ఆ ఎగ్జామ్ రాసేసి మీరు కూడా జిఎస్టీ ప్రాక్టీషనర్ లాగా జిఎస్టీ డిపార్ట్మెంట్ లో రిజిస్టర్ అవ్వచ్చు. దెన్ యూ క్యాన్ ఆల్సో ఫైల్ రిటర్న్స్. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ లొకేషన్ సెట్ చేసి మీ దగ్గర రావచ్చు. ఇది కూడా ఉంటుంది. ఆప్షన్ రావట్లేదు, బట్ ఇది కూడా పనిచేస్తుంది. వచ్చింది. ఏ స్టేటు? తెలంగాణ. ఏ డిస్ట్రిక్ట్? హైదరాబాద్. వీళ్ళు ఎంతమంది ఉన్నారు అమీర్పేటలో, ఎల్లారెడ్డి కూడా, అమీర్పేట. చార్ట్ అకౌంట్, కాస్ట్ అకౌంట్. వాళ్ళ మొబైల్ నెంబర్లు కూడా ఇవి. ఓకే, అలాగా. లొకేట్ జిఎస్టీ ప్రాక్టీషనర్. వాళ్ళు మనం ఎంగేజ్ చేసుకోవాలంటే ఎంగేజ్, డిసెంగేజ్ కావాలంటే డిసెంగేజ్. మనకు కావాలంటే మన దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. మన దాంట్లో మన జిఎస్టీ ప్రాక్టీషనర్ ఈ పర్సన్ అని వద్దు అనుకునే వాళ్ళని తీసేయచ్చు. అది జిఎస్టీ ప్రాక్టీషనర్. సుందర్ చెప్పిన పాయింట్స్ డౌట్స్ ఒకసారి చెప్పండి. ఎల్యూటీ కానీ, అపీల్ ఫైల్ చేయడం కానీ, డిఆర్సి 03 కానీ, జిఎస్టీ ప్రాక్టీషనర్ కానీ, జిఎస్టీ ప్రాక్టీషనర్ ఎంగేజ్ చేసుకోవటం కానీ, డిసెంగేజ్ చేసుకోవటం కానీ, అందరికీ డౌట్స్ ఉన్నాయా? సో మీ స్క్రీన్ చూస్తా ఉంటే మీకు రెగ్యులర్గా అలవాటు అయింది, ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయో తెలిసింది ఇంకా.
స్క్రీన్ రెగ్యులర్ చూస్తూ ఉంటే లాగిన్ అవుతూ ఉంటే. ఓకే, నెక్స్ట్. సో ఇది మన యొక్క ప్రొఫైల్. ఇక్కడికి వెళ్తున్నాం మనం. సో ఇది కంపెనీ అడ్రస్, కంపెనీ నేము, బిజినెస్, ట్రేడ్ నేము, ఎప్పుడు రిజిస్ట్రేషన్ వచ్చింది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, స్టేటస్ యాక్టివ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ జిఎస్టీ అండ్ స్టేటస్ ఇక్కడ యాక్టివ్ ఉండిద్ది. యాక్టివ్ ఉందంటే కంపెనీ పనిచేస్తున్నట్టు. సస్పెండ్ అయితే సస్పెండ్ అని వచ్చింది. సస్పెండ్ అయిన తర్వాత మనం సస్పెండ్ అయ్యి కూడా రెస్పాండ్ అవ్వకపోతే క్యాన్సిల్ అయింది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్. సస్పెండ్ అయ్యి కూడా మనం రెస్పాండ్ అవ్వకపోతే 6 months ఫైల్ చేయలేదు, ఫస్ట్ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయ్యి కూడా మనం రెస్పాండ్ అవ్వలేదు, యాక్షన్ తీసుకోలేదు, దెన్ ఇట్ విల్ బి క్యాన్సిల్డ్. కంపెనీ అడ్రస్ ఎక్కడ, సో కంపెనీ డైరెక్టర్స్ ఎవరు, నేమ్ ఆఫ్ ది బిజినెస్ యాక్టివిటీ ఏంది, నేచర్ ఆఫ్ కోర్స్ బిజినెస్, ఇలాగా అవన్నీ డీటెయిల్స్ మనకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ, ఇది జియో కోడ్ అంటే మా అడ్రస్ ప్రకారం గూగుల్లో ఎలా ఉంది మన జియో లొకేషన్, అడ్రస్, ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంది, మొబైల్ నెంబర్స్ ఏంటి, ఆథరైజ్ సిగ్నేచర్, ఎవరైనా జిఎస్టీ ప్రాక్టీస్ ఉంటే జిఎస్టీ ప్రాక్టీస్, లేకపోతే నిల్లు వచ్చింది. అదర్ బిజినెస్లు ఏమైనా ఉన్నాయా విత్ ఇన్ ద స్టేట్లో, ఏమీ లేవు. అవుట్ సైడ్ ద స్టేట్ ఏమైనా ఉందా, ఏమీ లేవు. ఇలాగా ఎవరైతే మన జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రొఫైల్లోకి వెళ్తే కంప్లీట్ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది మొత్తం ఇక్కడ మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఏమైనా జిఎస్టీ రిజిస్ట్రేషన్లో అమెండ్మెంట్ చేసామా, రిజిస్ట్రేషన్ అమెండ్మెంట్ చేస్తే హిస్టరీ ఆఫ్ అమెండ్మెంట్లో వచ్చింది. అది పాస్వర్డ్ చేంజ్ చేయాలి. పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే చేంజ్ పాస్వర్డ్, రిజిస్టర్, అప్డేట్ డిఎస్సి. మనకి కంపెనీస్లో అంతకుముందు యాక్చువల్గా జిఎస్టీ పెట్టిన కొత్తలో డిఎస్సితోనే ఫైల్ చేయాలి కంపెనీస్కి, పార్ట్నర్షిప్కి. తర్వాత లాక్డౌన్ టైంలో డిఎస్సీలు ఇవన్నీ ఏందని చెప్పేసి తీసేశారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, కంపల్సరీ మనం డిఎస్సిని ఇది చేయాలి. దాన్ని ఎక్కడ మనం చేసుకోవచ్చు, రిజిస్టర్ ఆర్ అప్డేట్ డిఎస్సి. ఓకే, సో మళ్ళీ మన రిజిస్ట్రేషన్ యాక్టివిటీ, మన సర్టిఫికేట్, ఆధార్ అథెంటికేషన్, మన బ్యాంక్ అకౌంట్ స్టేటస్. మన బ్యాంక్ అకౌంట్ ఏముంది, అకౌంట్ స్టేటస్ ఏంటి. సో ఇలాగా జిఎస్టీ వెబ్సైట్లో మీరు లాగిన్ అయితే మన యొక్క నీడ్ని బట్టి మన ఈచ్ ఆప్షన్ మనం చూస్తాము. సో మనం అప్పీల్ ఫైల్ చేయాలి, రిఫండ్స్ ఫైల్ చేయాలి. సో మనం ఎందుకు రిఫండ్ ఫైల్ చేస్తాం, ఎందుకు అప్పీల్ ఫైల్ చేస్తాం, అప్పుడప్పుడు యాక్షన్ సెలెక్ట్ చేసుకోవటం, మనం దానికి ముందుకు వెళ్తాం. ఓకేనా, ఇందులో ఒకసారి డౌట్స్ చెప్పండి. ఈ జిఎస్టీ ఆప్షన్స్, సో జిఎస్టీ వెబ్సైట్ మనం లాగిన్ అయ్యాము, వీటన్నిటిలో ఏమైనా డౌట్స్ చెప్పండి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కూడా మనకి నోటీసెస్ ఇక్కడ కనిపించేస్తాయి. రైట్ సైడ్లో కూడా ఇక్కడ డాష్ బోర్డ్ మీద నోటీసెస్ కనిపిస్తాయి. నెక్స్ట్ మనం ఎప్పుడు దాకా ఎంత టర్న్ ఓవర్ చేసాము అని కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి.
ఏ ఇయర్లో ఎంత టర్న్ ఓవర్ చేసాము, అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. లేటెస్ట్ న్యూస్ ఇక్కడ వచ్చారు, న్యూస్ అండ్ అప్డేట్స్. నేను లేటెస్ట్ న్యూస్ అని ఉంటే జిఎస్టీ సంబంధించిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఏం జరిగింది, కొత్తగా ఏం ఆప్షన్స్ వచ్చినాయి, గ్రాస్ అండ్ నెట్ కలెక్షన్స్ ఆఫ్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఎంత డబ్బులు వచ్చినాయి న్యూస్ ఇచ్చారు వీళ్ళు ఆర్టికల్. ఎంత డబ్బులు వచ్చినాయి, సిజిఎస్టీ గ్రాస్ నెట్ కలెక్షన్స్ ఇన్ ఆగస్ట్ 2024 మంత్లీ ఎంత వచ్చినాయి, ఇయర్ టు డేట్ ఎంత వచ్చింది, ఆగస్ట్ ఎంత వచ్చినాయి, సిజిఎస్టీ ఎంత వచ్చింది, ఆగస్ట్ 2024 ఎంత వచ్చింది, 23 ఎంత ఉంది, ఇక్కడ 30,000 కోట్లు వచ్చింది సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ 35,000 కోట్లు వచ్చింది, ఐజిఎస్టీ 44,000 కోట్లు వచ్చింది, సెస్ 11,000 లక్ష, మొత్తం 1,24,000 కోట్లు గవర్నమెంట్కి జిఎస్టీ వచ్చింది. ఇది మళ్ళీ ఇంపోర్ట్ మీద ఐజిఎస్టీ ఎంత వచ్చింది, మొత్తం కలిపి 1,74,000 కోట్లు, 1,74,000 కోట్లు మంత్లీ జిఎస్టీ వచ్చింది. దాంట్లో డొమెస్టిక్ రిఫండ్లు ఏమైనా ఇచ్చామా, ఎక్స్పోర్ట్ రిఫండ్లు ఏమైనా ఇచ్చామా, రిఫండ్లు ఎంత పోయినాయి, 1,24,000 కోట్లు రిఫండ్లు పోయినాయి, బ్యాలెన్స్ ఎంత. కానీ లేటెస్ట్ న్యూస్ ఎంత మంత్లీ ఎంత రెవెన్యూ వచ్చింది, ఏ స్టేట్ నుంచి ఎంత వైజ్గా, స్టేట్ వైజ్ గ్రోత్ ఆఫ్ జిఎస్టీ రెవెన్యూస్. తెలంగాణ చూద్దాం మనం. తెలంగాణలో అంతకుముందు ఆగస్ట్ 23లో తెలంగాణలో 4,393 కోట్లు ఉంది, 4,596 కోట్లు అయింది. ఆంధ్రప్రదేశ్లో 3,179 కోట్లు ఉంది, తగ్గింది ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో పెరిగింది లాస్ట్ ఇయర్ ఆగస్టుతో పోలిస్తే, లాస్ట్ ఇయర్ ఆగస్టుతో పోలిస్తే ఇయర్ ఆగస్టు జిఎస్టీ పెరిగింది, మన ఆంధ్రాలో 5% తగ్గింది. ఓకే, సో ఆ విధంగా మన జిఎస్టీలో ఉన్న వేరియస్ ఆప్షన్స్ మనం చూడొచ్చు. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, సో అవన్నీ ఈజీగా మనం చెక్ చేసుకొని కరెస్పాండ్ ఏది మనకు అప్లికబుల్ చూసుకొని మనం వర్కౌట్ చేసుకోవాలి. ఓకే, ఇంతవరకు డౌట్స్ ఒకసారి చెప్పండి నాకు. జిఎస్టీ ఆప్షన్ ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి దాని డౌట్స్ ఉన్నాయా, మన జిఎస్టీ ఆప్షన్లో డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ మళ్ళీ మనం క్లాస్లో రివర్స్ ఛార్జ్ డిస్కస్ చేసాం. మీరు చూడాల్సింది ఏంటంటే రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ అయినప్పుడు మనం ఏదైనా గూడ్స్ అమ్ముతున్నాము, మనం ఏదైనా సర్వీసెస్ చేస్తున్నాము, మన క్లయింట్కి మన దగ్గర కొన్న వాళ్ళకి కస్టమర్కి జిఎస్టీ బిల్ ఇస్తున్నాం. బట్ అది ఆ సర్వీసు రివర్స్ ఛార్జ్ కింద ఫాలో అవుతుంది. అంటే రివర్స్ ఛార్జ్ కింద ఫాలో అయితే కస్టమర్ మనకి డబ్బులు ఇవ్వడు, జిఎస్టీ డబ్బులు. కస్టమర్ విల్ పే ఓన్లీ యాక్చువల్ అమౌంట్, కస్టమర్ విల్ నాట్ పే యాజ్ జిఎస్టీ అమౌంట్. అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే మనకి రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు B2B ఇన్వాయిస్ లో చూడండి, ఇక్కడ ఇది టిక్ చేసుకోవాలి. సప్లై అట్రాక్ట్స్ రివర్స్ ఛార్జ్ అనే ఆప్షన్ మనం టిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం B2B సేల్స్ లో మనం చేసిన సప్లై
రివర్స్ ఛార్జ్ కింద ఫాలో అవుతుందో, రివర్స్ ఛార్జ్ కింద ఫాలో అవుతా ఉంది. మనం గూడ్స్ అమ్మాము, మనం సర్వీస్ ఇచ్చాము, అది రివర్స్ ఛార్జ్ కింద ఫాలో అవుతుంది. రివర్స్ ఛార్జ్ కింద ఫాలో అవుతుంది. దెన్ మనకి మనం ఎవరికైతే అమ్మాము, మనం ఎవరికైతే సప్లై చేసామో వాళ్ళు మనకి జిఎస్టీ పే చేయడం. అలాంటప్పుడు మనం ఇక్కడ సప్లై అట్రాక్ట్ రివర్స్ ఛార్జ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి లైబిలిటీ రాదు. ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకోలేదో మనకు లైబిలిటీ వచ్చి మనల్ని కట్టమంటారు. మనల్ని కట్టమంటారు. అదే సెలెక్ట్ చేసుకుంటే మనకు లైబిలిటీ రాదు, మనం కట్టాల్సిన పని లేదు. మనం ఎవరి దగ్గర నుంచి మనం ఎవరికైతే అమ్మామో వాళ్ళ అకౌంట్ లో ఆటోమేటిక్ గా లైబిలిటీ అపేర్ అవుద్ది. సో దట్స్ వీ హ్యావ్ టు సెలెక్ట్ సప్లై అట్రాక్ట్స్ రివర్స్ ఛార్జ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీని డౌట్స్ ఉందా? సప్లై అట్రాక్ట్ రివర్స్ ఛార్జ్. సో జిఎస్టీ ఆప్షన్స్ లో కానీ ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఎలా మన ఇన్వాయిస్ ఎంటర్ చేయాలి, డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి. మనకు ఓన్లీ ఇంకా యాన్యువల్ రిటర్న్ ఒకటి పెండింగ్ ఉంది. యాన్యువల్ రిటర్న్ నీకు అవి కాక ఇంకేమైనా డౌట్స్ వేరే టాపిక్స్ డిస్కస్ చేయాలంటే సో నాకు ఒకసారి చెప్పండి. ఆ టాపిక్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఈరోజు జిఎస్టీ ఆప్షన్స్ లో కానీ వీటిల్లో కానీ ఒకసారి డౌట్స్ ఉంటే చెప్పండి. సో రిప్లైయింగ్ టు నోటీసెస్ నీకు ఏం లేదు సతీష్, సింపుల్. సో రిప్లైయింగ్ టు నోటీస్ ఇలాగా. సో మన ఎవరి దగ్గర నుంచి మన నోటీస్ వచ్చింది, టు ద అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళ అడ్రస్. సో సబ్జెక్ట్ ఏంటి, నోటీస్ ఎప్పుడు వచ్చింది, రిఫరెన్స్ చూడు. We, Greylogic Technologies, has issued a notice for conducting GST audit for financial year. Therefore, we are submitting the below documents for conducting the audit for the financial year. GSTR 1, 2A, 3B, annual returns, electronic credit ledgers, income tax return copies, tax audit return copies, income tax form 26As, audited financial statements, brief description of business activities. So, simple గా మనం ఏం చెప్పదలుచుకున్నాము, ఇలా మనం సింపుల్ గా ఏం చెప్పదలుచుకున్నాము అటు వాళ్ళని అడ్రస్ చేసి
మనకి ఎవరి దగ్గర నుంచి నోటీస్ వచ్చింది, వాళ్ళకి అడ్రస్ చేసి సబ్జెక్ట్ ఏంటి, సో వాట్ ఈస్ ద సబ్జెక్టు, ఎవరి కేసు రిఫరెన్స్, ఏ కేసులో రిఫరెన్స్ అని చెప్పేసి మనం కవరింగ్ లెటర్ రాసి ఇక్కడ మనకి మనం పోర్టల్లోనే నోటీస్ యాక్టివ్ ఉంటే మనకు కనపడుతుంది, అక్కడే మనకి రిప్లై ఆప్షన్ ఉండేది. లేదు, నోటీస్ ఆప్షన్ లేదు, యాక్టివ్ లేవు, బట్ నోటీస్ యాక్టివ్ ఉంటే ఇక్కడే మనకి రిప్లై అనే ఆప్షన్ ఉండేది. ఆ రిప్లై సెలెక్ట్ చేసి ఇలా మన కవరింగ్ లెటర్ రెడీ చేసుకొని ఈ కవరింగ్ లెటర్ మీద మన ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో ఎవరైతే పార్ట్నర్ ఉన్నాడో సైన్ పెట్టించుకొని ఆ లెటర్ని ఆ రిప్లైలో సబ్మిట్ చేసి కరెస్పాండింగ్ డాక్యుమెంట్స్ 1-2 డాక్యుమెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ అప్లోడ్ చేసేయచ్చు. ఎక్కువ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ అప్లోడ్ అవ్వంటే ఫిజికల్గా మన డిపార్ట్మెంట్ జ్యూరిడిక్షన్ ఎక్కడ ఉందో ఆ జ్యూరిడిక్షన్ ఆఫీసర్కి వెళ్ళి మనం ఫిజికల్గా ఇష్యూ చేయాలి, ఇవ్వాలి. సో నోటీస్ రిప్లై ఒకలాగా ఉండదు. సో డిపెండింగ్ అపాన్ కేస్ టు కేసు ఎలా జరుగుతుంది, ఇష్యూ ఏంటి, మన గ్రౌండ్స్ ఏంటి, ఒకసారి మనం చెప్పేది రాంగ్ అవ్వచ్చు, మనం చెప్పేది రైట్ అవ్వచ్చు, డిపార్ట్మెంట్ చెప్పేది రాంగ్ అవ్వచ్చు, డిపార్ట్మెంట్ చెప్పేది రైట్ అవ్వచ్చు. సో డిపెండింగ్ అపాన్ గ్రౌండ్స్ కేస్ టు కేసు బట్టి వాళ్ళు ఏమడుగుతున్నారు దాన్ని మనం ఎలా ఇవ్వాలి. బట్ ద ఫార్మాట్ ఈజ్ సేమ్. నేను ఏదో మీకు ఫార్మాట్ చూపించాను ఇప్పుడు, రిప్లై లెటర్ అని, ఇవన్నీ సేమ్ రిప్లై లెటర్. సతీష్ ఓకేనా? ఓకే సార్, ఓకే. ఒకసారి డౌట్స్ చెప్పండి. జిఎస్టీ ఆప్షన్స్ లో కానీ ఆ రివర్స్ ఛార్జ్ ఎలా పెట్టాలి కానీ ఈ నోటీసెస్ దీంట్లో కానీ ఒకసారి డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే, ఇంకా డౌట్స్ ఉంది చెప్పండి. ఐ థింక్ కంక్లూడ్ ద క్లాస్.
మీరు ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అని ఒకసారి రివైజ్ చేయండి, చూడండి మనం ఏం డిస్కస్ చేసాము, ఏమేం జరిగింది క్లాస్లో చూసి మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకైనా కొత్త టాపిక్స్ మీ క్లయింట్స్ కానీ మీరు తెలిసిన వాళ్ళు కానీ జిఎస్టీ డీల్ చేసేవాళ్ళు మీరు టాపిక్స్ మీరు డిస్కస్ చేయాలన్నా కానీ మీరు నాకు చెప్తే నేను అవన్నీ డిస్కస్ చేస్తాను. సతీష్ ఓకే, ఉమా ఓకే? ఓకే, క్లాస్ కంక్లూడ్ చేస్తాను.